నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం ఏం మాయ చేసావే మూడో భాగాన్ని వినేద్దామా? కిచెన్లో నుంచి బన్నీ బయటికి వచ్చి క్రిష్ పొట్టలో పంచిచ్చి, నా చెల్లి కోసం వచ్చానన్నావు కదరా ద్రోహి, ఈ మ్యాటర్ ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. రే బండవెదవా, అంత గట్టిగా కొట్టయి అడగాలారా? రెండూ నా ఫ్యూచరే కదరా. అవును, మీ చెల్లి ఏం చేస్తుందిరా అని బన్నీ గుండె మీద ముగ్గులు వేస్తూ సిగ్గుపడుతూ అడుగుతాడు. చీ ఎదవా, చేయి తీయరా ముందు అని కృషిని దూరం జరిపి, అది పాకశాస్త్రంలో ప్రావీణ్యం చూపిస్తుంది, కిచెన్లో నీకు స్పెషల్ అంట అని చెప్తాడు. నా రాధమ్మ ఏం చేస్తుందో నా కోసం అని పైకి చూస్తూ చేతులు ముందుకు పెట్టి ఊహల్లో తేలిపోతూ ఉంటాడు క్రిష్. ముందుకు పెట్టిన చేతి మీద చురకపడి నొప్పికి అమ్మా అంటూ ఇహంలోకి వస్తాడు క్రిష్. ఎదురుగా ఉన్న మనిషిని చూసి వెర్రినవ్వు ఒకటి నవ్వుతాడు. అత్తమ్మా అంటాడు క్రిష్. మాట్లాడుకురా అసలు, నన్ను చూడాలి అని అనిపించలేదు కదా నీకు? మొన్ననగా వచ్చి ఇప్పుడు వస్తావా నా దగ్గరికి అని అట్లకాడతో కొడుతుంది. అత్త చేతులు పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని, అది కాదు బంగారం, మామ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డా అంతే, కానీ నా బంగారాన్ని చూడకుండా ఉండగలనా అని చేతులతో అత్తని చుట్టేస్తాడు. ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదులే, గట్టిగా తగిలిందా నాన్న? కోపంలో కొట్టేశా? లేదులే, కొట్టింది మా బంగారు అత్తమ్మ కదా. సరేనా, నా కోసం ఏం చేసావు? చాలా ఆకలి వేస్తుంది అంటాడు గారంగా. అయ్యో నా మతి పోను, ఉండు నీకు సున్నుండలు తీసుకొస్తా అని లోపలికి వెళ్తుంది. బన్నీ కాలు వచ్చిందని బయటికి వెళ్ళాడు. అప్పుడే రాధా, చైతు మా అన్నయ్యకి చెప్పు, నాకు ఏంటంట వాడిని ఒప్పిస్తే అని అడుగుతాడు. ఏం కావాలో చెప్పు, ఇస్తా అంది. ఏమైనా ఇస్తావా అని కళ్ళు ఎగరేస్తాడు. ముందైతే ఒప్పించు, అయినా ఏం అడుగుతావు అని అనుమానంగా చూస్తుంది. నా ఇష్టం, ఏదైనా అడుగుతా అంటాడు. అలా అయితే ఏం వద్దులే అని బొంగమూతి పెట్టింది. సరేలే, నాకేం వద్దు కానీ ఒప్పిస్తా, ఎంతైనా నా ముద్దుల మరదలు అడిగింది కదా అంటాడు. నిజంగా అని ఎగ్జైట్ అయ్యి థ్యాంక్ యూ అని క్రిషు బుగ్గలాగుతుంది. సరిగ్గా అదే సమయానికి బన్నీ చిన్నగా దగ్గి లోపలికి వస్తాడు. వెంటనే రాధ తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఏం మాయ చేసావురా బావా, నా చెల్లి ఇలా అయిపోయింది, రాయిలా ఉండేదాన్ని రోమియోలా మార్చేశావు, నువ్వు అనుకున్నట్టు ఏం లేదురా బాబు అని ఏదే చెప్పేలోపే సున్నుండలు ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకొని సుమ్మగారు వచ్చారు. అవి తీసుకొని తింటూ, కేరళలో ఒక ట్రిప్ ఉందంట, నిన్ను ఒప్పించమంది అంటాడు. అంత దూరం ఒక్కదాన్ని ఎలా పంపనరా, వద్దు అంటాడు బన్నీ. ఒక్కతే కాదు, కాలేజ్ అంతా వెళ్తున్నారు అంటాడు క్రిష్. చా, మాకు తెలియదులే, నువ్వు దానికి లేనిపోని హోప్స్ ఇవ్వకు, నేను పంపను. నేను వెళ్ళినా పంపవారా? నేను క్లయింట్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా, ఎలాగో తనతో ఇంకొకళ్ళని అలో చేస్తున్నారు కదా, నేను తోడు వెళ్తాను, నా మీటింగ్ ఒక 30 మినిట్స్లో అయిపోతుంది అంటాడు. సరేరా అయితే వెళ్ళరండి, నాన్నకు నేను చెప్తాలే, థ్యాంక్ యూరా బావా అని బన్నీ బొగ్గ మీద కిస్సిస్తాడు. చీ దరిద్రుడా, నువ్వు ఒకడివి నా ప్రాణానికి, మనల్ని ఇలా చూస్తే తేడా అనుకుంటారా బాబు. అనుకున్నా పర్లేదులే బావా, మనమే కదా అంటాడు. నీకు పర్లేదురా, ఆ తింగర్ బుచ్చి ఉంది, నాకు ఇంకా ఎవరూ లేరురా, ఇలా చూస్తే ఇంకంతే, జీవితాంతం బ్రహ్మచారిలా అయ్యేలా ఉన్నా అంటాడు ఉడుక్కుంటూ. మీ సరేలే ఏడవకు, నీకోసం అక్కని నేను ఎతుకుతా కానీ పద, లగేజ్ తెచ్చుకుందాం అని లేస్తాడు క్రిష్. సరే పద పోదాం అని ఇద్దరు వెళ్ళిపోతారు. సోమవారం ఉదయం ట్రిప్కి బయలుదేరతారు రాధా క్రిష్. దారిలో అన్నీ చూపిస్తూ ప్రతి మూమెంట్ని మెమరబుల్ చేసుకుంటారు. ట్రిప్పులో బాగా ఎంజాయ్ చేసింది రాధా. క్రిష్ కూడా తన మీటింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన రూమ్లో ఉంటాడు. తర్వాత రోజు ఉదయం క్రిష్ లేవగానే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తడి జుట్టు తుడుచుకుంటూ బయటికి వస్తాడు. అప్పటికే బెడ్ మీద డ్రెస్ ఉండడం చూసి అది వేసుకుంటాడు. గ్రీన్ కలర్ సిల్క్ షర్టు, క్రీమ్ కలర్ పంచ కట్టుకొని పక్క కేరళ అబ్బాయిలాగా ఉన్నాడు. ఎంతైనా అందగాడివిరా నువ్వు, నిన్ను చూస్తే ఏ అమ్మాయిలైనా ఇట్టే పడిపోతారా అని అద్దంలో చూసి మురిసిపోతాడు. అవును, ఈ డ్రెస్ ఎవరు పెట్టారంటావు? ఎవరు పెడితే ఏంట్లే, బాగుంది వేసేసా అంతే అని సెంటు కొట్టుకొని హెయిర్ సెట్ చేసుకొని బయటికి వస్తాడు. రాధా బేబీ ఎక్కడ ఉన్నావే అంటూ.
అప్పుడే రాధ ఇద్దరు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎదురొస్తుంది. క్రీమ్ కలర్ కేరళ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజు, మ్యాచింగ్ బ్యాంగిల్స్, లూజ్ హెయిర్లో తన కదలికలకు అనుగుణంగా నాట్యం చేస్తున్న జుంకాలు, పసిడి మేనిచాయను గాలి వల్ల గిలిగింతలు పెడుతున్న ముంగురులు. అలా చూస్తున్న కృషికి గుండె సడి లయ తప్పింది. ఆహా, ఏంటి ఇంత ముద్దుగా ఉన్నావు, ముద్దు పెట్టేసుకోవాలి అని ఉందే అని హార్ట్ మీద చేయి వేసుకుంటాడు. అప్పుడే క్రిష్కి కాల్ వస్తుంది. మధ్యలో ఇదొకటి అని కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు క్రిష్. బావా, డ్రెస్ నచ్చిందిరా అని అడుగుతాడు బన్నీ. నువ్వే పంపావారా, చాలా బాగుంది. మీ చెల్లి మాత్రం దేవతలాగా ఉందిరా బాబు, ఇప్పుడే కళ్యాణం చేసుకోవాలి అని ఉంది అంటాడు. అంత పని చెయ్యకురా బాబు, నీ పెళ్ళిలో నేను చాలా హడావిడి చేయాలి. నీ కాళ్ళు కడిగి నా బుజ్జిని నీ చేతుల్లో పెట్టాలి. నువ్వు తొందరపడుకురా బాబు. నీకు ఇంకో సర్ప్రైజు, నీకు దగ్గరలో ఒక బోటింగ్ పాయింట్ ఉంది, అక్కడ స్లాట్ బుక్ చేశాను. ఇద్దరు వెళ్ళి ఎంజాయ్ చేసి ఈవినింగ్ బయలుదేరి వచ్చేయండి. బాయ్, నాకు వర్క్ ఉంది అంటాడు. ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు అని, సరే వెళ్ళి వచ్చేస్తాం బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. చైతు, నీ లగేజ్ ఏది? అన్నయ్య స్టార్ట్ అయి వచ్చే అన్నాడు. మన లగేజ్ బస్సులో వేస్తే వాళ్ళు వచ్చే అప్పుడు తీసుకొస్తారు. మనం వెళ్ళిపోదాం ముందు. అన్నయ్య పర్మిషన్ తీసుకున్నాడు ప్రిన్సిపాల్ దగ్గర. సరే సరే వెళ్తాం, కానీ నా లగేజ్ నేను పెట్టేస్తా. ముందు మనం ఒక ప్లేస్కి వెళ్దాం, తర్వాత ఈవినింగ్ ఇంటికి స్టార్ట్ అవుదాం, ఓకేనా? ఎక్కడికి చైతు అని ఎగ్జైట్మెంట్గా అడుగుతుంది. సర్ప్రైజ్ అంటాడు క్రిష్. ఇద్దరు బోటింగ్ పాయింట్కి వెళ్తారు. చుట్టూ నీళ్లు, దానిలో కలువలు, పక్కనే బోటు. పద వెళ్దాం అని రాధ చేయి పట్టుకొని బోట్లోకి తీసుకుపోతాడు క్రిష్. రాధ కూడా వెళ్ళిపోతుంది. కొన్ని క్షణాల ప్రయాణం తర్వాత క్రిష్ రాధమ్మ అని పిలుస్తాడు. వెనక్కి తిరిగి చూసిన రాధ కళ్ళు మెరిసిపోయాయి. రాధ ఎదురుగా క్రిష్ తామర పువ్వులు ముందుకు పెట్టి చెప్పడం మొదలు పెడతాడు. పక్షుల కిలకిల రావాలు చాలా ప్రశాంతంగా ఉన్న ఆ చోటుని చూసి రాధ గట్టిగా శ్వాస తీసుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. రాధమ్మ, ఈ ఫీలింగ్ ఏంటో తెలీదు, కానీ ఎంతమందిలో ఉన్నా నీ ప్రజెన్స్ లేకపోతే ఒంటరిగా అనిపిస్తుంది. నీతో ఉంటే నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వస్తుంది. నీతో ఉన్న 8 ఏళ్ళు నాకు నీ విలువ తెలియలేదు, కానీ నువ్వు లేని కొన్ని రోజులు కొన్ని యుగాల్లాగా గడిచింది. ఎటు చూసినా నువ్వే. రోజు నీ మొహం చూస్తూ నిద్ర లేవాలి. చిన్న చిన్న అలకలు బుజ్జగింపులు అంటూ నీతో ప్రేమతో జీవితాంతం ఉండాలి అని ఉంది. నేనేదైనా చిలిపి పని చేసి నీతో తన్నులు తినాలని ఉంది రాధమ్మా, పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. రాధ ఆ పువ్వులు తీసుకొని తడిదేరిన కన్నులతో చేసుకుందాం అన్నట్టు తల ఆడిస్తుంది. ఇంకా క్రిష్ ఆనందానికైతే అవధుల్లేవు. రాధ సిగ్గుతో ఇటు తిరిగి తామర పువ్వు పట్టుకొని ఓరగా వెనక్కి తిరిగి క్రిష్ని చూస్తుంది నవ్వుతూ. క్రిష్ వెనక ఉండి ఆనందంలో నీటిని రాధ మీద వేయడానికి చెయ్యి నీటిలో పెట్టి చిన్నగా చిలకరించడానికి చెయ్యి పైకి పెడతాడు. ఆ అందమైన సన్నివేశాన్ని టూరిస్ట్ ఫోటోగ్రాఫరు తన కెమెరాలో బంధిస్తాడు. కాసేపు అలా గడిపి ఇద్దరూ పడవ మధ్యలో వచ్చి క్రిష్ ఒడిలో రాధని కూర్చోబెట్టుకొని తన ఇష్టసఖిని కౌగిలించుకున్నాడు. క్రిష్ పట్టుకుంది తన ప్రాణనాథుడే అయినా చిగురుటాకులా చిన్నగా కంపిస్తూ ఉంది ఆమె శరీరం. అతను నేను ఉన్నాను అన్న భరోసా ఇస్తున్నట్లు ఆమెకు అనిపిస్తుంటే కాసేపటికి బుజ్జి పిట్టలాగా ప్రాణసకుడి ఒడిలో ఒదిగిపోయింది. ఇద్దరూ అలా గడిపి ఇంటికి బయలుదేరతారు. దారిలో ఒక అబ్బాయి పెళ్లికూతురు బొమ్మ అమ్ముతూ కనిపిస్తాడు క్రిష్కి. క్రిష్ ఒక బొమ్మ కొని దాన్ని రాధకిస్తాడు. ఇదే నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అని ఇస్తాడు. దాన్ని తీసుకొని ఎంతో భద్రంగా దాచుకొని థ్యాంక్ యూ బావా అని అంటుంది. సార్ సార్ ఆగండి అని అక్కడికి ఒక అతను పరిగెడుతూ వస్తాడు. బ్యాగ్లో నుంచి ఒక ఫోటో తీసి వాళ్ళకిచ్చి ఆయాసం తీర్చుకుంటాడు. ఏంటిది అన్నట్టు ఫేస్ పెట్టి ఇద్దరూ ఆ ఫోటో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ బ్రో, మా మెమరబుల్ మూమెంట్ని క్యాప్చర్ చేసినందుకు అని అతన్ని హక్ చేసుకుంటాడు. పర్లేదు బ్రో, జస్ట్ మీ హ్యాపీ ఫేస్ చూడాలి అని అలా చేశాను. మీ రియాక్షన్ కూడా మా వాళ్ళు క్యాప్చర్ చేశారు. నాకు ఒక ఛానల్ ఉంది, అందులో పోస్ట్ చేస్తా మీరు పర్మిషన్ ఇస్తే అంటాడు. అందులో ఏముంది బ్రో, పోస్ట్ చేయి, ఛానల్ నేమ్ చెప్పు,
నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా అంటాడు క్రిష్. ఆ పోస్ట్ వల్లే తను రాధకి దూరం అవుతానని తెలిస్తే అలా చేసేవాడు కాదేమో. వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతారు ఇద్దరు. చైతు, ఈ ఫోటో ఇంకో కాపీ చేయించిస్తావా, నేను నా దగ్గర పెట్టుకుంటా అని అడుగుతుంది రాధ. మొద్దు, నీ దగ్గర నా దగ్గర ఏంటే, ఇద్దరం ఒకటే కదా, ఇది ఒక్క కాపీయే ఉంటుంది, అది నా దగ్గరే ఉంటుంది, మన పెళ్ళయ్యాక దాన్ని ఫ్రేమ్ చేసి రూమ్లో పెట్టుకుందాం అంటాడు క్రిష్. సరేలే పద వెళ్దాం అని వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఉదయం కాలింగ్ బెల్ మోగింది. రాధ వాళ్ళ అమ్మ డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోయింది. అమ్మ పక్కకు జరుగు, లోపలికి వస్తాం అని అంటుంది రాధ. షాక్లో నుంచి బయటికి వచ్చిన సుమ్మగారు, ఉండండిరా దిష్టి తీస్తాను అని, ఎంతమంది కళ్ళు పడ్డాయో నా కూతురు అల్లుడి మీద అని దిష్టి తీసి లోపలికి పంపుతారు. ఎర్రనీళ్ళు బయట వేయడానికి వెళ్ళి, ఎంత ముచ్చటగా ఉన్నారు, ఇద్దరికీ పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో అని అనుకొని, వద్దులే మళ్ళీ మా ఆయన ఆడపడుచు కోలాటం మొదలు పెడతారు అని బాధగా లోపలికి వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. బావా మరదలు ప్రేమలో మునిగిపోయారు. రాధ చదువులో ఫస్ట్ వస్తుంది. క్రిష్ కూడా తన వర్క్లో సక్సెస్ అవుతున్నాడు. బన్నీ కూడా తన వర్క్లో తనున్నాడు. అల్లుడి ఆలోచనలు పనితీరు చూస్తూ వీడిది నా పోలికే అని అనుకున్నారు మూర్తిగారు. 6 నెలలు 6 రోజుల్లాగా గడిచిపోయాయి. ఆ రోజు రాధ బర్త్డే. మెరూన్ కలర్ ఓణి, చెవికి బుట్టలు, చేతుల నిండా మట్టిగాజులు, ఓ హారం, నడుము వరకు అల్లిన బారు జడలో మల్లెపూలు పెట్టుకొని, నుదుటిన కుంకుమ, ఆ పైన చిన్న బొట్టు పెట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా రెడీ అయ్యి ముందు వాళ్ళ బావ రూమ్కి కనెక్టింగ్ డోర్ ద్వారా వెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అయి నడుముకి టవల్ చుట్టుకొని ఇంకో టవల్తో తుడుచుకుంటూ బయటికి వచ్చిన క్రిష్ని చూసి గబుక్కన చేతులతో కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగిపోయింది. అది చూసి క్రిష్ ముసిముసిగా నవ్వుకొని, ఎప్పటికైనా చూసేదేలే కానీ ఇటు తిరుగు అంటాడు. ముందు బట్టలు వేసుకో, అప్పుడే తిరుగుతా అంటుంది రాధ తల అడ్డంగా ఊపుతూ. ఉఫ్ అని టీషర్టు షార్టు వేసుకొని ఒకసారి రాధను చూస్తాడు వెనక నుంచి. ఏంటే ఇంత హాట్గా ఉన్నావు, వెనక నుంచే ఇలా రెడీ అయ్యి నా ముందు ఉన్నావు అనుకో, నా వల్ల కాదు కంట్రోల్ చేసుకోవడం అని అంటాడు. ముందు నువ్వు డ్రెస్ వేసుకో అంటుంది రాధ తడబడుతూ. వేసుకున్నాలే కానీ తిరుగు అంటాడు క్రిష్. వెనక్కి తిరిగి మెల్లగా పైకి చూసి, అమ్మయ్యా వేసుకున్నావా అని. ఏంటా మాటలు చైతు, నిన్ను ఏదో అనబోయి మానేసి బొంగమూతి పెట్టింది. అలిగినప్పుడు భలే ముద్దుగా ఉన్నావే రాధమ్మ, ముద్దు పెట్టేసుకోవాలి నిన్ను అని దగ్గరికి వెళ్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది రాధ. అబ్బా, ముద్దు పెడితే పెట్టించేసుకుందామనే ఆశ, నీకు అంత లేదు, అన్నీ పెళ్ళయ్యాకే అని ఉడికించాడు క్రిష్. బుజ్జి త్వరగా రావే, లేట్ అవుతుంది అని కింద నుంచి పిలుస్తూ ఉంది రాధ వాళ్ళ అమ్మ. వస్తున్నా అమ్మా అని రెడీ అయి తొందరగా కిందికి రా, వెయిట్ చేస్తున్నారు మన కోసం అని వెళ్తుంది రాధ. సరే నువ్వు వెళ్ళు, వస్తా అంటాడు క్రిష్. అసలు ఎందుకు ఇంతలా రెడీ అయ్యాను, ఏంటి స్పెషల్ అని కూడా అడగలేదు. అసలు నా బర్త్డే కూడా గుర్తులేదు ఈయన గారికి, కనీసం విష్ కూడా చేయలేదు అని మూతి 3 వంకర్లు తిప్పి గొణుక్కుంటూ కిందికి వెళ్ళిపోతుంది. హ్యాపీ బర్త్డే తల్లి అని మూర్తిగారు విష్ చేశారు. థ్యాంక్ యూ నాన్నగారు అని హక్ చేసుకుంటుంది. వాళ్ళమ్మ పాయసం తెచ్చి నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే బంగారం అంటారు. థ్యాంక్స్ అమ్మా అని పాయసం తింటుంది. అదే టైంకి హ్యాపీ బర్త్డే బుజ్జమ్మ అని గోల్డ్ చైన్ ముందు పెడతాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని ఆ చైను మెడలో వేసుకొని, ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ అంటుంది రాధ. నా సంతోషం కోసం అని. బావెక్కడా కనిపించడం లేదు అని అడుగుతాడు. ఏమో ఇంకా లేవలేదేమో అని. పద టిఫిన్ చేద్దాం అంటుంది. గుడికి వెళ్ళి వచ్చి అప్పుడు టిఫిన్, అప్పటి వరకు నో ఫుడ్ అని ఆర్డర్ ఇస్తారు సుమ్మగారు. సరే పదండి అని అంటారు మూర్తిగారు. అందరూ కారు ఎక్కి చైతు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బావ బావమ్మడిది ఇద్దరూ వచ్చి, మావయ్య నేను బైక్ మీద వస్తాను, మీరు ముందు వెళ్ళండి అంటాడు. సరేరా మేము ముందు వెళ్తాము, మా వెనకే వచ్చేయి అని అంటాడు. అందరూ బయలుదేరతారు. దర్శనం అయిపోయింది. ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. ఈ మనిషికి ఎందుకు గుడికి వచ్చాము,
ఎందుకు వెళ్తున్నామో ఏమైనా తెలివుందా? వచ్చినప్పటి నుంచి ఒక్కటే ఫోన్ కాల్సు. గంగిరెద్దులా రెడీ అయ్యాను కదా, అది కూడా కనిపించలేదా అని మనసులో తిట్టుకుంటూ ఉంది రాధ. తన ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్లన్నీ చూస్తూ, ఏంటి రాధా, ప్రసాదం సరిపోలేదా, మొహం అలా పెట్టావు అంటాడు క్రిష్. అందరూ నవ్వేస్తారు. మూతి 3 వంకర్లు తిప్పి మొహం పక్కకు పెట్టుకుంటుంది అలిగినట్టు. ఎందుకే అంత కోపం, బావే కదా అనింది అంటారు సుమగారు. నాకేం కోపం లేదు అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది రాధ. గుడి బయటకు వచ్చి మూర్తిగారు ఇలా అంటారు, నాకు అమ్మకి హాస్పిటల్లో పనుంది, మేము వెళ్ళిపోతాం. నువ్వు స్టేషన్లో కేసు ఉంది అన్నావు కదరా, నీ జీప్ వచ్చిందా అని అడుగుతారు మూర్తిగారు. హా వచ్చింది నాన్నగారు, బాయ్ అని వెళ్ళిపోతాడు బన్నీ. బుజ్జి, నువ్వు బావా ఇంటికి వెళ్ళిపోండిరా, మేము ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాం అని వాళ్ళు బయలుదేరతారు. క్రిషు బైక్ స్టార్ట్ చేసి, ఎక్కు రాదమ్మా అంటాడు. కోపంగా ఉన్న రాధ బండి ఎక్కకుండా అలానే చూస్తూ ఉంది. ఉఫ్, ఇప్పుడు ఏంటి, ఇది అలిగిందా, బుజ్జగించాలా, ఎందుకు అలిగింది అసలు, అసలే పొద్దున్నుంచి మామూలు ఓవర్ యాక్షన్ చేయలేదు. రే కృష్ణ చైతన్య, నీ పని అవుట్ రా ఈరోజు అనుకొని బైక్ స్టాండ్ వేసి, ఏమైంది రాధమ్మా అని ముద్దుగా అడుగుతాడు. ఏమైంది మా రాధమ్మకి, ఎందుకు అలిగింది అని చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతాడు. అని మూతి తిప్పి మొహం పక్కకు పెట్టుకుంటుంది మళ్ళీ. ఇంక ఇలా కాదు అని రాధనెత్తుకొని బైక్ మీద కూర్చోబెట్టి ఎలాగోలా తన బైక్ ఎక్కి స్టార్ట్ అయ్యాడు. నిశ్శబ్దం రాజ్యం వెళుతూ ఉంది. రాధమ్మకి ముక్కు మీద ఉంది కోపం. క్రిష్కి ఎలా కూల్ చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళాక ఒక బిల్డింగ్ ముందు బైక్ ఆపాడు. రాధ కిందికి దిగింది. ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూసి క్రిష్ని కోపంగా ఒక్క చూపు చూసింది. ఎలా అంటే ఆ చూపుకే కాని శక్తి ఉంటే క్రిష్ మాడి మసైపోయేవాడనమాట. ఇదేంటే నా వంక చంపేసేలా చూస్తుంది అని తను అటు చూస్తే మెంటల్ హాస్పిటల్ బోర్డు కనిపించింది. ఓ, ఇది చూసి కోపం వచ్చిందా అనుకొని హిహి అని ఒక వెర్రి నవ్వు ఒకటి నవ్వి భుజం చుట్టూ చేయి వేసి కొంచెం దూరం తీసుకెళ్ళాలి అనుకుంటాడు. వేసిన చెయ్యి విసిరికొట్టి, నన్ను ఇంటి దగ్గర దింపే చైతు అంటుంది అసహనంగా. దింపేస్తా కానీ ఒకసారి ఇలా రా అంటాడు. నాకేం పిచ్చి లేదు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళడానికి, అయినా నువ్వు నాతో మాట్లాడకు, నన్ను ఇంట్లో దించేయి అంటుంది కోపంగా. నా బంగారం కదా, ఒక్కసారి రావే అని వెనక్కి లాక్కొని వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక రాధ కళ్ళు మూసి తీసుకెళ్ళి సర్ప్రైజ్ అంటాడు. చేతులు తీసి ఎదురుగా ఒక బిల్డింగు, దాని మీద ఆర్కే కన్స్ట్రక్షన్ అని హోర్డింగు ఉంది. అది చూస్తూ ఉండిపోయింది రాధ. క్రిష్ రాధ వెనక నుంచి హగ్ చేసుకొని తన భుజం మీద తల ఆనించి, ఆర్ అంటే రాధ, కే అంటే కృష్ణ చైతన్య, ఇదే మన కంపెనీ, నేను నా కష్టంతో నిర్మించిన చిన్న సామ్రాజ్యం, ఆ రాజ్యానికి రాణివి నువ్వే, హ్యాపీ బర్త్డే రాధమ్మా అంటాడు క్రిష్. కళ్ళ నిండా నీళ్ళతో వెనక్కి తిరిగి గట్టిగా హక్ చేసుకుంటుంది. తన కన్నీళ్లు అతని షర్టుని తడుపుతున్నాయి. ఆ వేడి అతన్ని తాగ్గానే గట్టిగా పట్టుకొని, ఎందుకు ఏడుస్తున్నావే, నీకు నచ్చలేదా అంటాడు. నచ్చింది చైతు, మరి ఎందుకు ఏడుస్తున్నావు రాధమ్మా? ఏం లేదు, మన ఫ్యూచర్ కోసం ఇదంతా చేసావు కదా, అందుకే ఎమోషనల్ అయ్యాను అని కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళి అంతా చూసి సంతోషిస్తారు. అలా మొత్తం చూసి చైర్మన్ చైర్లో రాధను కూర్చోబెట్టి, ఆసీనులు అవ్వండి మహారాణి గారు అని డ్రామాటిక్గా అంటాడు. అది చూసి కిలకిలా నవ్వుతూ ఉంది రాధ. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.